UKLO 1 year masters. No IELTS required up to 5 years visa. High visa success rate. నా పేరు ఏదుల శ్రీనివాస్ గౌడ్. భారతీయ జనతా పార్టీ రంగారెడ్డి జిల్లా దివ్యాంగుల విభాగం కన్వీనర్గా పనిచేస్తూ ఉన్నాను. ఈరోజు ముఖ్య కారణంగా మేము మీడియా ముందుకు రావాల్సినటువంటి కారణం ఏమిటంటే, గత కొన్ని రోజుల కింద స్మితా సబర్వాల్ గారు ఒక అధికారంలో ఉండి, ఒక ఉన్నతమైనటువంటి పదవిలో ఉండి బాధ్యతాయుతంగా మాట్లాడాల్సినటువంటి వ్యక్తి బాధ్యత రహితంగా మాట్లాడడం సమాజం సిగ్గుదించుకునే విధంగా చేసింది. అదేంటంటే, దివ్యాంగులను కించపరుస్తూ వాళ్లకు రిజర్వేషన్లు ఎందుకనే విషయం మాట్లాడింది. స్మితా సబర్వాల్ గారు, మీరు గుర్తుపెట్టుకోండి, రాష్ట్రం మొత్తం మీద వికలాంగులందరూ మీ మీద మాట్లాడుతూ ఉన్నాము, అయినా కూడా మీరు ఇప్పటికీ మాకు క్షమాపణ చెప్పట్లేదు. దివ్యాంగులంటే మీరు చిన్న చూపు చూస్తూ ఉన్నారు. దయచేసి ఇది మంచిది కాదు, మీకు మీ కుటుంబానికి కూడా మంచిది కాదు. ఆ దేవుడు కూడా మాకు పాపం వీళ్ళు దివ్యాంగులు ఉన్నారని సమాజంలో చాలామంది చదువుకోని వాళ్ళు కూడా ముందుకొచ్చి మాకు హెల్ప్ చేస్తూ ఉంటే, మీలాంటి చదువుకున్న వాళ్ళు అలాంటి పదవులలో ఉండి ఇలా మమ్మల్ని అవమానించే విధంగా మీరు మాట్లాడడం ఎంతో సిగ్గుచేటు. దయచేసి ఇప్పటికైనా ఇది మంచిది కాదు. మీరు ఈ రాష్ట్రంలో, ఈ దేశంలో ఉన్నటువంటి దివ్యాంగులందరికీ మీరు ఖచ్చితంగా మీరు క్షమాపణ చెప్పాలి. క్షమాపణ చెప్పే విధంగా చెప్పాలి. మీరు ఖచ్చితంగా క్షమాపణ చెప్పేంత వరకు మిమ్మల్ని మేము విడిచిపెట్టము. దయచేసి మీరు మా రాష్ట్రంలో, దేశంలో ఉన్నటువంటి దివ్యాంగుల సమాజానికి అందరికీ క్షమాపణ చెప్పే విధంగా మేము 100% ధర్నాలు కూడా చేస్తాము. త్వరలో మీ ఇంటి ముందు కూడా, మీ ఇంటిని కూడా ముట్టటిస్తామని మేము ఖచ్చితంగా చెప్తా ఉన్నాం. దివ్యాంగులంటే చిన్న చూపు కాదు, దివ్యాంగులంటే ఆత్మస్థైర్యంతో వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళే నిలబడుతూ సమాజంలో ఒక గుర్తింపు రావాలని కోరుకుంటారు. అది మీరు తెలుసుకోండి, ఖచ్చితంగా మీరు గుర్తించండి. దివ్యాంగులకు మాకు కూడా 2016 దివ్యాంగుల చట్టం ఉన్నది. ఆ చట్టంలో క్లియర్గా ఉంది. 2016 దివ్యాంగుల చట్టం ఏం చెప్తుందంటే, 2016 దివ్యాంగుల చట్టంలో ఎవరైతే వికలాంగులను అవమానించినా, కించపరిచినా 92 సెక్షన్ ప్రకారంగా వాళ్లకు 10 నెలల నుండి 10 సంవత్సరాల జైలు శిక్ష కూడా ఉన్నది. కాబట్టి దయచేసి చట్టం తెచ్చింది కాబట్టి మీరు చట్టాన్ని కూడా మీరు గౌరవించాల్సిన బాధ్యత మీ మీద ఉంది. కాబట్టి దయచేసి మీరు దివ్యాంగుల సమాజానికి మీరు క్షమాపణ చెప్పాలని భారతీయ జనతా పార్టీ దివ్యాంగుల విభాగం తరఫున మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. మీరు గుర్తుపెట్టుకోండి, త్వరలోనే ఎన్ని ధర్నాలు చేసినా, ఎన్ని దిష్టి బొమ్మలు దగ్ధం చేసినా కూడా మీరు క్షమాపణ చెప్పట్లేదు. మీరు క్షమాపణ చెప్పేంత వరకు కూడా రాష్ట్రంలో మేము ఖచ్చితంగా ప్రతి ఏరియాలో, ప్రతి మండల్లో, ప్రతి జిల్లాలో మీ దిష్టి బొమ్మ కూడా దగ్ధ కార్యక్రమం చేస్తామని గుర్తు చేస్తూ ఉన్నాం. భారత్ మాతాకి, భారత్ మాతాకి. నా పేరు పబ్బ కరుణాకర్. నేను రంగారెడ్డి జిల్లా కో కన్వీనర్, భారతీయ జనతా పార్టీ హ్యాండిక్యాప్ సెల్. ఇందాకనే మా కన్వీనర్ గారు మాట్లాడారు. ఎంతోమంది మాట్లాడుతున్నారు, కానీ అయ్యా సీఎం గారు ఒకసారి మీరు మాకు చిన్న చూపు చూడకుండా ఒక దివ్యాంగురాలిని ఇలా మాట్లాడడం చాలా బాధాకరం. ఒక దివ్యాంగుల అయి ఉన్నప్పుడు కూడా ఒక దివ్యాంగురాలిని ఇంత చిన్న చూపు చూడడం ఎంతవరకు సమంజసం? కాబట్టి మీరు స్మితా సబర్వాల్ను తక్షణమే బర్తరఫ్ చేస్తారా, లేకపోతే సీతక్కని బర్తరఫ్ చేస్తారా? అది మీ విఘ్నతగా మేము వదిలేస్తున్నాం. కాబట్టి దయచేసి వీలైనంత త్వరగా మాకు ఆ యొక్క స్మితా సబర్వాల్కి షోకాస్ నోటీసులు ఇప్పించాలని, ఈ యొక్క అవకాశాన్ని మీరు సద్వినియోగం చేసుకొని మాకు సహకరిస్తారని కోరుతున్నాం. ధన్యవాద్. భారత్ మాతాకి జై. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.